దితి తన భర్త కశ్యప ప్రజాపతి తనను అనుగ్రహించి వరాన్ని ప్రసాదిస్తానని కోరుకోమనగానే దితి ఇలా అడిగింది, నాదా, మీకు నా మీద అనుగ్రహం కలిగి వరాన్ని ప్రసాదింపదలిస్తే ఇంద్రుణ్ణి చంపగల పరాక్రమవంతుడు తేజో విరాజితుడు అయిన ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించండి అని కోరింది. దితి మాటలు విని కశ్యపుడు త్రుళ్ళిపడ్డాడు. ఉన్నట్లుండి ఈ కఠినాత్మురాలు ఇటువంటి క్రూరమైన వరాన్ని కోరిందే అని లోపల తల్లడిల్లాడు. ఎన్నడూ ఎటువంటి చాంచల్యం తెలియని నేను ఈనాడు కర్మపాశ బద్ధుడనై వికట స్వభావం కలిగిన ఈ మగువ మాయకు లోనై పిచ్చివాడునైనానే. ఇంద్రియలోలుడైన మానవుడు మనస్సును మలినం చేసుకొని పాపకూపములో పడిపోక తప్పదు. నా చంచలత్వాన్ని చూసి దైవం ఎగతాళి చేస్తుంది. ఆహా, స్త్రీల విలాసాలు ఎంత చిత్రమైనవి! కలకండ పలుకుల వంటి పలుకులతో, కమలం వంటి ముఖ శోభతో, చంద్రకళల వంటి చిత్రమైన చేష్టలతో, నెత్తురు ఉడికెత్తించే నెమ్మేనులతో, నిలువెల్లా కరిగించి మైమరపించే మురిపింపులతో, పువ్వుల వంటి శృతి మెత్తని వలపులతో, మైకాన్ని రెట్టింపజేసే తీయని తలపులతో, అందరాని గుండె లోతులతో ఎటువంటి ధీరులను కూడా వీరు సాధించి తీరుతారు. నాకే కాదు, ఈ సమస్త లోకానికి కూడా కాంతల చిత్తవృత్తి అంతు చిక్కదు. అది కాటు వేయడానికి కాచుకొని ఉన్న కాలసర్పం వంటిది. స్త్రీలకు ఆత్మీయులు అంటూ ఎవ్వరూ లేరు. అవసరమైతే స్త్రీలు తమ